టాప్ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. రోజు రోజుకు బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల రూపాయలకు చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,330 రూపాయలు పెరిగి 1,32,770 రూపాయలకు చేరిన విషయం తెలిసిందే. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం, గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2027లోనే ఇది సాధ్యం కావచ్చని మరికొందరు అంటున్నారు. ఇక లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చూద్దాం. సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర సినిమా ట్రైలర్ విడుదలైంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించారు. నవంబర్ 7న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. కాంతారా చాప్టర్ 1 కు ప్రపంచ వ్యాప్తంగా 717.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. వెట్రిమారన్ దర్శకత్వంలో సింబు హీరోగా నటిస్తోన్న సామ్రాజ్యం ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇక మన సొంత స్పేస్ స్టేషన్ కల 2035 నాటికి నెరవేరనుంది. దీని ఇనిఫిషియల్ మాడ్యూల్స్ 2027 నుంచి ఇన్స్టాల్ చేస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ తో దాని తదుపరి ప్రాజెక్ట్ ను కొనసాగిస్తున్నాం. గగన్యాన్ 3 కూడా రెడీ అవుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో స్వయం సమృద్ధితో ముందుకెళ్తున్నాం. టెలికాం, వెదర్ డిజాస్టర్ ఇలా అనేక రకాల మేలు జరుగుతోందని అన్నారు. బ్యాంక్ కాల్స్ ఇక ఈ నెంబర్ నుంచే వచ్చేస్తాయి. స్పామ్ కాల్స్ తో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు త్వరలో ఉపశమనం లభించనుంది. ఇకపై బ్యాంక్ నుంచి వచ్చే కాల్స్ 1600తో మొదలయ్యే నెంబర్ తో మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ అండ్ బీమా కంపెనీలు 1600తో ప్రారంభమయ్యే నెంబర్ల నుంచి మాత్రమే కాల్స్ చేయాలని ట్రై నిర్ణయించింది. గతంలో ఈ సిరీస్ కొన్ని బ్యాంకులకే పరిమితం ఉండేది. ఇతర కంపెనీలు పాత 140 లేదా మొబైల్ నంబర్ నుంచి కాల్స్ చేసేవి. ట్రంప్ కు పీఎం మోదీ భయపడుతున్నారంటూ ఎల్ఓపి రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై యుఎస్ సింగర్, నటి మేరీ మిల్బెన్ సెటర్లు వేశారు. రాహుల్, మీరు రాగ్. ట్రంప్ కు పీఎం మోదీ భయపడటం లేదు. ఆయనకు ఈ లాంగ్ గేమ్ పై అవగాహన ఉంది. యుఎస్ తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ లాగే మోదీ కూడా తమ దేశానికి ఏది ముఖ్యమో అది చేస్తున్నారు. దేశాధినేతలు అలాగే చేస్తారు. ఇది మీకు అర్థం కాదు. మీకు పీఎం అయ్యేంత చతురత లేదు అని ట్వీట్ చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ 26 మందితో కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించారు. హోమ్ మినిస్టర్ హర్ష సింఘ్వి డిప్యూటీ సీఎం గా నియమితులయ్యారు. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రిబాబా జడేజాకు తొలిసారి మంత్రి పదవి దక్కింది. కాగా నిన్న సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారిలో 6 మాత్రమే మళ్లీ పదవులు పొందారు. చాలా వరకు కొత్త వారికే ప్రాధాన్యతనిచ్చారు. వీరంతా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. జపాన్ మాజీ ప్రధాని టొమోచి మురియామా అనారోగ్యంతో కన్నుమూశారు. ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్ గా పిలువబడే మురియామా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసని విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. ఆయన 1994 నుంచి 96 వరకు ప్రధానిగా పనిచేశారు. వరల్డ్ వార్ II సమయంలో ఆసియాలో జపాన్ చేసిన దారుణాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. సాధారణంగా స్వీట్స్ కేజీకి 2000 రూపాయల వరకు ఉండటం చూస్తుంటాం. కానీ జైపూర్ లో అంజలి జైన్ తయారు చేసిన స్వర్ణ ప్రసాదం స్వీట్ కేజీ ధర 1.11 లక్షల రూపాయలు. దీనిని చిల్గూజా, కుంకుమ పువ్వు, స్వర్ణ భస్మంతో తయారు చేసి బంగారం పూతతో అలంకరించారు. బంగారు భస్మం రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేదంలో ఉందని ఆమె తెలిపారు. అలాగే స్వర్ణ భస్మం భారత్ లో కిలో 85,000 రూపాయలు ఉండగా శాంతి భస్మ 58,000 రూపాయలు కిలో కూడా ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి తేజస్ LCA MK-1A ఫైటర్ జెట్ ను ఇవాళ ప్రారంభించారు. స్వదేశీ సాంకేతికతతో నాసిక్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో దీన్ని తయారు చేయడం విశేషం. తేజస్ లో LCA MK-1A అడ్వాన్స్ జెట్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ ఇది. ఇటీవల ఏరోస్పేస్ కు వీడ్కోలు పలికిన MiG-21 కు రీప్లేస్మెంట్ గా వీటిని రూపొందిస్తున్నారు. నాసిక్ తో పాటు బెంగళూరులోని ఈ జెట్ కు తయారు చేస్తున్నారు. పరీక్షల వాయిదా కోసం 2 విద్యార్థులు బరితెగించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో BCA చదువుతున్న వారు కళాశాల
కళాశాల లెటర్ హెడ్ సంపాదించారు. ప్రిన్సిపల్ అనామిక హఠాత్తుగా చనిపోయారని, ఈ నెల 15-16 జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలు విషయం బయటపడటంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాలేజీ నుంచి 60 రోజులు సస్పెండ్ చేసింది. ఇద్దరికి 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.